తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోయింది అనుకోమాకండి. ప్రతిదినము నూతనమే. దైవ స్తోత్రం. మొదటిగా గ్రామస్తులకు షడ్యంతరాల ద్వారా ఇంటున్న వారికి, అలాగే ఇక్కడ నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో దేవుడు మొట్టమొదటిసారి మరి పిడపల గ్రామంలో నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని మనకిచ్చాడు. ఇచ్చిన ఈ మందిరంలో కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వచ్చి ఆయన వాక్యాన్ని బోధించే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇంతవరకు మరి నేను రాకపోవడానికి కారణం అంటూ నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆయన చిత్తం లేదు, ఆయన స్వరం నాకు వినిపించలేదు, నేను రాలేకపోయాను. ఇప్పుడు 2 వారాలు 3 వారాల నుంచి దేవుడు నువ్వెందుకు వెళ్ళవు అని అడిగితే సమాధానం లేదు నా దగ్గర. కాళ్ళు కట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను. వాస్తవానికి మరి అనేక ప్రాంతాల్లో మందిరాలు కడతా ఉన్నాం. అల్పుడిని దేవుడు మందిరం కట్టడం అంటే ఆశమాష కాదు. డబ్బులున్న వాళ్ళు మందిరాలు కట్టలేరు, కోరుకుంటే మందిరాలు కట్టలేరు, కానీ దేవుడు పిలుపుంటే మందిరాలు కడతారు. ఆమేన్. కాబట్టి నేను మందిరాలు కట్టుతున్నానని నేను గొప్పటి కాదు, నేను కాదు కడుతుంది, కట్టిస్తుంది ఆయన. ఆమేన్. కట్టిస్తుంది దేవుడు, నేను కాదు. కాబట్టి నన్ను ఆయన ప్రేమించాడు. అల్పుడువే కావచ్చు కానీ నేను నిన్ను బలపరుస్తానన్నాడు. గిద్యోని ఏమని పిలిచాడు? ఓయి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. గిద్యోను అంట పెద్దలు పోయి చూశాడంట అటు ఇటు. ఎవరు పిలుస్తున్నాడు? నిన్నే. నేను ఏమైనా తిరిగితాను ఉంటే పోగొట్టుకో. గిద్యోని పిలుస్తున్నాడు, ఓయి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా రా అని పిలిస్తే ఎదుగుతున్నాడంట అటు. ఎవరు పిలుస్తున్నాడు? ఇక్కడ బలాఢ్యుడు ఎవడు ఉన్నాడు? నేను అది కాదే అని. బలహీనుని బలపరిచే దేవుడు ఆయన. ఆమేన్. రైట్. ఇక వాక్యంలోకి వెళ్దాం. ఆలస్యం చేయొద్దు. చక్కగా మరి ఈరోజు ఒక పావు గంట అటు ఇటు ఆలస్యమైన కూర్చుంటారని అనుకుంటున్నాను. కూర్చుంటారా వెళ్ళిపోతారా? అంటే మీ మందిర క్రమం మీ అయ్యగారు ఏడే ఉన్నాడు. మరి మీ అయ్యగారు మరి నన్ను ఏ సమయానికి ముగించమన్నాను మరి చెప్పలేదు. అయినా దేవుడు మనకిచ్చిన తలంపును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి వాక్య ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ఇక ఆలస్యం చేయకుండా వాక్య భాగంలో వెళ్దాం. చూద్దాం. ఇక్కడ కొన్ని మాటలు నేను చదివిస్తా ఉంటాను, మీకు చెప్తా ఉంటాను, మీరు కూడా చూస్తా ఉండండి. కొన్ని మాటలు చదివించి చెప్తా ఉంటాను, వినండి, చూడండి. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. అలాగే నూతన సంవత్సరంలో నేను ఒక మాట అడుగుతూ ఉన్నా. ఏమడుగుతున్నానంటే, నేను గతించిన జీవితంలో కానీ సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత కానీ శబ్దాంతరాల ద్వారా అందరితో మాట్లాడుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, గతించిన పూర్వకాలంలో లేదు, సేవకులైన తర్వాత నా హావభావాలతో కానీ, నా యొక్క వేషాలతో కానీ, నా మాటలతో కానీ, నా సొంత ఉద్దేశాలతో కానీ మిమ్మల్ని కానీ బాధ పెట్టున్నా, లేకపోతే ఏదైనా అవమానపరంగా మాట్లాడినా ప్రభు పేరు అడుగుతున్నా, మీ పాదాలు పట్టుకొని మరీ అడుగుతున్నా, నన్ను క్షమించండి. మొన్న నేను పెద్దపూడి సంఘంలో అందరిని అడిగాను, గతించిన సంవత్సరంలో నేనేమన్నా బాధ పెట్టుంటే మిమ్మల్ని మీరు నన్ను క్షమించండి. ఎందుకంటే నిన్నట జీవితం అంటే గత జీవితం వేరు, నాకు ఎవరు లెక్క చేయాల్సిన పర్లేదు. ఈ జీవితం వేరు, నేను అందరిని ప్రేమించాలి. కాబట్టి నేను అడుగుతూ ఉన్నా, మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టి ఉంటే దయచేసి మరలా అడుగుతున్నాను, దయచేసి గమనించి మరి తెలుసో తెలియకో మరి పొరపాటు చేస్తే మన్నించమని హృదయపూర్వకంగా మీ అందరికీ మరి తెలియపరచు ఉన్నాను. మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అతడు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి వద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతి. అయ్యా ఏం చదువుతున్నారు మీరు? 23:6 సారీ 22:6 చదవండి. 22:6 చూడండి. అమ్మా, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము
చేయుటకు నేను బలమునందుదునేమో. నేను బలమునందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. చాలు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. నీ చిత్తాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి నాయన, ఇదిగో నా తండ్రి, మొట్టమొదటిసారిగా మీరిచ్చిన నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం పిడతలు గ్రామంలో నాయన ఆయాస ప్రయాసలు పడి నాయన ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే మీరిచ్చిన ఈ నూతన యెరూషలేము మందిరాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, అనేక మంది దైవ సేవకులను, అనేక మంది ప్రభా మీరు అభిషేకించిన వారిని ఈ సంఘంలో నిలబెట్టి, నీ సన్నిధిలో నిలబెట్టినైనా మంచి మంచి వర్తమానాలతో ప్రభా ఈ గ్రామానికి మంచి శుభ సందేశాలు అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రభా ఈ అల్పుడైన నన్ను కూడా నాయన 3 సంవత్సరాల తర్వాత మరలా ప్రభా నీ సన్నిధికి నడిపించి నాయన నీవు నాయన బలపరిచి స్థిరపరిచి ఈ వర్తమానాన్ని అందించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు అయ్యా. మేము చదవబడిన వాక్యము నాయన మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయి, వివరించడానికి సహాయం చేయి. నీ నోటి పూర్వగాని చేతి ఆయుధంగా అయ్యా జీవంగలని మాటలు అయ్యా ఉజ్జీవముతో ప్రకటించడానికి సహాయం చేయమని ఎక్కడున్న ప్రతి వారు శబ్దాంతర ద్వారా ఇంటున్న ప్రతి వారి కూడా అయినా వారి వారి హృదయాలలో ఈ వాక్యాన్ని నివసింప చేసుకొని ఆయన చక్కగా హృదయాలను దెబ్బలడానికి ఆయన వాక్యం అనే ప్రభా ఈ వాక్యమును ఆయన హృదయం అనే పలక మీద రాసుకొని ఆయన ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో మా మనవరాలు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం ఒకసారి. ఇక ఆలస్యం చేయొద్దు. కాబట్టి దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమునందుతున్నాను. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేసేదను. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడిన నీవు శపించువాడు శపించబడిన నీవు నేను ఎరుగుదును. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక ప్రధానంగా ఉండొద్దు. తలలు పైకెత్తండి, వాక్యాన్ని ఆలోచించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ జరిగిన సంఘటన మీకు అర్థమవుతుందా? ఇక్కడ జరిగిన సంఘటన మీకు అర్థమవుతుందా? అయితే అంశాన్ని రాసుకోండి, చెప్తాను. అంశాన్ని రాసుకోండి ముందు, తర్వాత మీకు వాక్యాన్ని చెప్తాను. దేవుడు దీవిస్తే మనుషుడు శపించగలడా? దేవుడు దీవిస్తే మనుషుడు శపించగలడా అనే అంశాన్ని రాసుకోండి. ఇక్కడ ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అతని పేరేంటంట? బాలాకు. బాలాకు అనే వ్యక్తి బిలాము అనే ఒక ప్రవక్త దగ్గరికి కొంతమంది ప్రజలను పంపించాడంట. ఏమనంటే కొంతమంది ప్రజలు మా దేశం మీదకి వస్తున్నారు, కొంతమంది ప్రజలు మా దేశాన్ని చుట్టుముట్టేస్తా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారంటే ఆ నేలను నింపువారిగాను చాలా ఎక్కువ మందిగాను వస్తా ఉన్నారు. అయితే వారు దేశాన్ని 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 కొట్టగొట్టుకుంటూ మా దేశం మీదకి వస్తున్నారు. అయితే వాళ్ళు మా దేశం మీదకి వస్తే మాకు తినడానికి ఆహారం ఉండదు, వారు మా దేశం మీదకి వస్తే మాకు తాగడానికి ఆహారం ఉండదు, వారు మా దేశం మీదకి వస్తే మాకు పంటలు ఉండవు, వారు మా దేశం మీదకి వస్తే మా జీవితాలే ఉండవయ్యా. అందుకని నువ్వేం చేస్తావంటే బిలాము అనే ఒక ప్రవక్తను పిలిచి అతనితో మాట్లాడించాలని ఆశ కలిగి పని వారిని పంపించారు. ఏమనంటే నువ్వు వచ్చావనుకో వారిని చెప్పించు, నువ్వు శపిస్తే వారిని శపించబడతారు, నువ్వు దీవిస్తే దీవించబడతారు. అది నాకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వచ్చి వారిని శపించమని ఒక ప్రవక్తతో మాట్లాడడానికి కబురు పంపించిన సందేశం ఇక్కడ. అర్థమైందా మీకు? అర్థమైందా? ఒక జనాంగం. ఎక్కడి నుంచి జనాంగం వస్తున్నారు? ఎక్కడి నుంచి జనాంగం వస్తున్నారు? అయ్యా ఐగుప్తు నుంచి వస్తా ఉన్నారా? ఈ జనాంగం ఎక్కడి నుంచి వస్తున్నారంటే దేవుడు వీరిని దీవించాడు కాబట్టి. అదే చెప్పాను నేను, దేవుడు దీవిస్తే మనుషుడు శపించగలడా? ఇక్కడ ప్రవక్త అయిన బిలాము చేత శపించాలని బాలాకు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏమనంటే నువ్వు వచ్చి శపించు, వాళ్ళు నాశనం అయిపోతారు, నువ్వు శపిస్తే వారిని నేను జయిస్తాను అని ఆ బాలాకు ఈ బిలాముతో కబురు చేసి పంపిస్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. అక్కడ జరిగిన సంఘటన
కొంతమంది ప్రజలు అక్కడికి వచ్చారు. అయ్యా మా రాజు బాలాకు నిన్ను పిలుస్తున్నాడు. బాలాకు నిన్ను పిలిచి ఏమంటా ఉన్నాడంటే ఇశ్రాయేలు జనాంగం అనలేదు, ఒక తెగ అన్నాడు. అక్కడ ఒక తెగ మా దేశం మీదకి వస్తా ఉంది. ఆ తెగ భూమిని నిండించిన వారయ్యారు. భూమిని నిండించిన వారయ్యి వారు విస్తారమైన జనాంగంగా మా దేశం మీదకి వస్తుంటే మా రాజు గారికి భయపడి నీ దగ్గరికి పంపించాడు. ఏమనంటే నువ్వు వచ్చి మా రాజు తరపున ఆ జనాంగాన్ని శపించావనుకో, మా రాజు తరపున నువ్వు ఆ జనాంగాన్ని శపిస్తే ఆ జనాంగాన్ని మేము జయిస్తాం. మేము జయించామనుకో మా దేశము, మేము, మా పంటలు, మా బావులు, మా సమస్తము కూడా శాశ్వతంగా ప్రశాంతంగా ఉంటే అయ్యా అని చెప్పడానికి వెళ్తే బాలాకు పంపించిన జనాంగంతో బిలాము చెప్పాడు. దేవుడు బిలాముతో మాట్లాడాడు. ఎవరు వచ్చారబ్బాయి అని అంటే, అయ్యా ఎవరు వచ్చారంటే ఎవరో ఒక రాజు అంట, మోయాబు రాజు. ఆయన నన్ను రమ్మని ఒక జనాంగం వచ్చిందని ఆ జనాంగాన్ని శపించమని నా దగ్గరికి మనుషులు పంపించాడయ్యా అంటే నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదన్నాడు. చెప్పలేదు ఒకసారి. ఏమన్నాడు దేవుడు? దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. దేవుడి స్వరం వినాలి, దేవుడి మాట వినాలి, దేవుడు చెప్పింది చేయాలి. ప్రవక్తలంటే నా ఇష్టం వచ్చింది చేద్దామని అని ఆలోచించడానికి వీల్లేదు. సేవకులంటే నేను చెప్పింది జనాలు ఇంటర్నాలు అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితమైన బోధ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అలా చెప్పలేనప్పుడు సేవ చేయడం కూడా అనవసరం. దేవుని స్తోత్రం. బాలాకి బిలాముకి కబురు చేస్తే వచ్చిన వారు ఎవరని దేవుడు అడిగితే దేవుడితో సమాధానం చెప్పాడు. ఎవరో ఒక తెగ వచ్చి ఆ దేశం మీద పడితే నన్ను శపించమంటున్నారయ్యా. ఏంటి పరిస్థితి అంటే వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని వీల్లేదు? ఎందుకు వీలు లేదు చెప్పాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు. అది దేవుడికి తెలుసు కాబట్టి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అర్థమవుతుందా? ఎవరు శపించాలని చూస్తున్నారు ఇక్కడ? ఎవరు శపించమని అడుగుతున్నారు ఇక్కడ? ఇశ్రాయేలును శపించమని బాలాకు బిలాముతో కబురు చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఇతను శపించిన వారంటే శపించబడతారంట, దీవించిన వారు దీవించబడతారని ఆయనకు తెలిసే ఆయన కబురు చేశాడు. అయితే ఇప్పుడు రండి 23వ అధ్యాయంలోకి. 23వ అధ్యాయంలోకి వచ్చి 8వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ఏమని శపింపగలను? అమ్మా ఏమని శపింపగలను? ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు భయపెట్టలేదే. అక్కడ ఏమంటున్నాడు? ఏమని శపించమంటావయ్యా నన్ను? దేవుడు శపించకపోతే నేను శపించగలనా? దేవుడు భయపెట్టకపోతే నేను భయపెట్టగలనా? దేవుడు శపించకపోయినా, దేవుడు భయపెట్టకపోయినా ఆయన జనాంగం భయపడడానికి వీలు లేదు. మనుషులు అనుకోవచ్చు, నా శాపం నీకు తగిలిందిరా, నా ఉసురు నీకు తగిలిందిరా, నా ఏడుపు నీకు తగిలిందిరా అని అరుస్తూ ఉంటారు. కాదు, దేవుడు శపించకపోతే ఎవరి శాపము ఎవరికి తగలదు. దేవుడు భయపెట్టకపోతే ఎవరి భయము ఎవరికి ఉండనే ఉండదు. నువ్వు భయపడాల్సింది దేవుడికి, నిన్ను భయపెట్టాల్సింది దేవుడు, నిన్ను శపించాల్సింది దేవుడు, నిన్ను ఆశీర్వదించాల్సింది. మనుషుల శాపానికి మనిషి బలవడానికి వెళ్ళలేదు. అక్కడ బిలాము అంటా ఉన్నాడు. ఏమనంటే, అయ్యా రాజా, నేనేమని శపించగలను? నేనేమని శపించగలను? దేవుడు శపించాడా? శపించలేదే. నేనేమని శపించగలను? దేవుడు వారిని భయపెట్టాడా? భయపెట్టలేదు. మరి నేనే పాటి వాడిని భయపడటానికి? నేను బిలామునైతే అవ్వచ్చు, ప్రవక్తనైతే అవ్వచ్చు, దేవుడి స్వరం వింటే వినొచ్చు, దేవుడితో మాట్లాడవచ్చు, దేవుడితో మంచి సాంగత్యము, సహవాసము, అనుభవం ఉంటే ఉండొచ్చు. కానీ శపించడానికి నా దగ్గర హక్కు లేదు. శపించే బలము, శపించే శక్తి నా దగ్గర లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 10వ వచనాన్ని ఒకసారి చూడండి. మీకు ఇక్కడ చెప్తాను. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్కింపగలరు? నీతిమంతుల మరణము లభించును గాక. ఓడిపోయాడు ఇక్కడ ఒక సేవక బిలాము. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఓడిపోయాడు. ఏమనంటే
ఆయన ఆశీర్వదించిన జనాంగం, ఆయన బలపరిచిన జనాంగాన్ని శపించడానికి నువ్వు ఏ పార్టీ వాడివి, నేను ఏ పార్టీ వాడిని. అర్థమవుతుంది అనుకుంటున్నాను కదా. ఎందుకు ఈ సంగతి జరిగిందంటే కొద్దిగా చెప్తాను ఇప్పుడు మీకు. ఎప్పుడు చెప్తా, ఏమని చెప్తానంటే ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, యోసేపు అనే దాని గురించి చెప్పారు కదా. యోసేపుని అన్నదమ్ములు గాయపరిచి, హింసించి, బాధ పెట్టి, శంసాలు పాలు చేసి అవన్నీ కట్టుకున్న తర్వాత యోసేపు అక్కడ రాజైన తర్వాత అన్నదమ్ములకి ఆహారం లేని సమయంలో అక్కడ ఆహారం అయిపోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే తండ్రి అయిన యాకోబు తెలుసుకున్నాడు. ఏమనంటే అక్కడ ఐగుప్తులో ఆహారం దొరుకుతా ఉంది, అక్కడ ధాన్యం దొరుకుతా ఉంది, అబ్బాయి డబ్బులు తీసుకొని వెళ్ళి ఆహారం కొనుక్కొని తండ్రి బ్రతుకుదామని పిల్లలకు చెప్తే పిల్లలందరూ కలిసి వెళ్తారు. ఒకసారి వెళ్ళినప్పుడు ఆ అన్నదమ్ములకి ఆహారాన్ని ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. రెండోసారి వెళ్ళినప్పుడు మీ నాన్న ఉన్నాడని అడిగితే ఉన్నాడు, అయితే మీ నాన్న కూడా తీసుకురండి అని ఆ చిన్నవాడిని కూడా తీసుకురామని చెప్తాడు. ఓరికి పడిపడి చెప్పు. ఈ సంగతి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. చదివించాలంటే నెలలో పడుతుంది కాబట్టి అర్థం అవడానికి చెప్తున్నాను. తీసుకురండి అన్నప్పుడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మీ నాన్న బ్రతికే ఉన్నాడు. నేను ఎవరో తెలుసా? తెలియదు. నేను రా మీ తమ్ముడిని, నేను రా మీ అన్నయ్యని అని ఏడ్చాడంట. ఏడ్చిన తర్వాత నిజమేనా అంటే నిజమే, నేనే. ఎవరైనా 11వ వాడినా ఆ 11వ వాడు నేనే అని ఏడ్స్తే అన్నలాగా మీరు నన్ను కొట్టారనుకుంటున్నారేమో, అన్నలాగా మీరు నన్ను అమ్మేయాలనుకుంటున్నారేమో, అన్నలాగా మీరు నన్ను అవమానపరిచారేమో అనుకుంటున్నారేమో. కాదు, ఒకప్పుడు నేను చెప్పేనే ఆ కళ ఇదే. దేవుని స్తోత్రం. ఈ కళ అదే. అయితే మీరు నా దగ్గరికి వచ్చారు, ఆలోచించా నాన్న నేను చూడాలి, తీసుకురాలా అని అడిగినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న తమ్ముడు బ్రతికే ఉన్నాడు, యోసేపు బ్రతికే ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు నాన్న అంటే అవునా అయ్యా నా కొడుకు బ్రతికున్నాడా, అయితే నేను కూడా చూడాలి అని అన్నప్పుడు ఇతను అక్కడికి వెళ్తానికి భయపడ్డాడంట. అర్థమైందా? యాకోబు అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాడంట. భయపడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండము 46వ అధ్యాయము. ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా ఆమేన్. అక్కడ ఏమంటారు? అక్కడ నేనే దేవుడను నీ తండ్రి దేవుడను. అర్థమైందా? నీ తండ్రి దేవుడను. ఒకవేళ ఐగుప్తుకి వెళ్తానికి నువ్వు భయపడతానేమో, చాలా జాగ్రత్తగా యాకోబు నీతో కూడా నేనుంటా. ఐగుప్తుకి నువ్వు వెళ్ళు, భయపడద్దు. అక్కడ ఏదన్నా జరిగిందా భయపడతానేమో, భయపడద్దు. అక్కడ భయపడటానికి వీలేదు, నేను నీతో ఉంటా. నువ్వు అక్కడ గొప్ప జనంగా చేయబడతావు అని చెప్తా ఉన్నాను. ఎక్కడ ఈయన స్వదేశమా? అది ఈయన పుట్టిన దేశమా? ఈయన పెరిగిన దేశమా? ఈయన సొంత జనాంగమా? కాదు, శత్రువు దేశంలో. ఏమంటున్నాడంటే భయపడతావేమో, నేను నీ తండ్రి దేవుడను. నువ్వు వెళ్తానికి భయపడకూడదు, వెళ్ళు, నీతో కూడా నేను వస్తా. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేది నేను అని అంటే కింద వచ్చినాన్ని కూడా చూడండి. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి గొప్ప జనంగా చేస్తానన్నాడు. మళ్ళీ నిశ్చయముగా నిన్ను నేను తిరిగి తీసుకొచ్చానని అన్నాడు. యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా చాలు. చాలు. ఇక ఆలోచించేద్దాం. ఎందుకు యాకోబు భయపడ్డాడు? శత్రు దేశానికి వెళ్తానికి. శత్రు దేశంలో కుమారుడు ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా వాడిని తిట్టా, ఒకప్పుడు నేను కూడా అవమానించా, నన్ను ఏమైనా చేస్తాడేమో అనుకున్నాడేమో. లేక శత్రు దేశంలో నేను వెళ్ళాలా వద్దా, ఒకవేళ ఎందుకు ఏమైనా జరిగిందేమో అనుకుంటే ఆయన అంటా ఉన్నాడు, నేను నీ పితరుల దేవుడను, డోంట్ ఫియర్, నేనున్నాను, భయపడాల్సిన పనిలేదు, నేనున్నా, నీతో వస్తా, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా. అంతేకాదు యాకోబు ఖచ్చితంగా నిన్ను తిరిగి మరలా నీ దేశానికి తీసుకొస్తా అన్నాడు. చెప్పలేదు ఒకసారి.
మనం ఎక్కడున్నా మాట ఇస్తే తప్పని దేవుడు. ఆ యాకోబుకి తోడున్న దేవుడు ఈ యాకోబు కూడా తోడుని నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఏ జనాంగంలోకి వెళ్ళినా సరే ఆయన మహింపరచే ధన్యత నాకు ఇచ్చాడు. ఏ జనాంగంలో ఉన్నా సరే, ఎంత గొప్ప జనాంగమైనా సరే, దేవుడు అక్కడ ఆయన నా ద్వారా అల్పుడి ద్వారా మహింపొందుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన నాకు మాట ఇచ్చాడు, నిన్ను సచివుల లెక్కలో ఉంచుతా, నిన్ను నా కొరకు వాడుకుంటా అన్నాడు. వాడుకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆయన ఇచ్చిన బలం, ఇది ఆయన ఇచ్చిన తెలివి, ఇది ఆయన ఇచ్చిన ఒరవడి, ఇది ఆయన ఇచ్చిన ఉద్దేశం, ఆయన ఇచ్చిన ఈ తెగింపు. దేవుడు వాక్యాన్ని వాక్యముగాను, వాక్యము ఉన్నట్టుగాను బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దేవుడు వాక్యాన్ని ఖచ్చితంగా బోధించడం నాకు నేర్పించింది నా గురువైన నా దేవుడే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంట? భయపడతావేమో, భయపడడానికి వీల్లేదు, మరలా తిరిగి తీసుకొస్తా అన్నాడు. ఆ ప్రక్రియ ఇది. ఏది? ఎప్పుడైతే ఆయన తిరిగి తీసుకొస్తానని మాట ఇచ్చాడో యాకోబు అక్కడికి వెళ్ళాడు. యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబు కుమారులు కలిసి వెళ్ళిన తర్వాత వారిని దీవించాడు. అక్కడ దీవించి ఆశీర్వదించిన తర్వాత ఉన్న స్వదేశ గ్రామస్తుల కన్నా కూడా శత్రు దేశం ఉంచిన వారు, బానిసలుగా వచ్చిన జనాలు ఎక్కువైపోయిందంట. అక్కడ అర్థం కాలేదా? సొంత గ్రామస్తుల కన్నా కూడా వలస వచ్చిన వారు ఎక్కువయ్యారంట అక్కడ. అర్థమైందా? దేవుడు దీవిస్తే నువ్వున్న ప్రదేశాన్ని చూడడు, నిన్ను చూస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే నీ మనసును చూస్తే నువ్వున్న స్థలాన్ని కాదు ఆయన చూసేది, నీ మనసును చూస్తాడు. అందుకే యాకోబుని ఆశీర్వదించాడు. భయపడమాక, నేనున్న గొప్ప జనాంగంగా చేస్తా, నువ్వు భయపడటానికి లేదు, నీతో నేను వస్తా, తిరిగి మళ్ళీ నేను తీసుకొస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళింది ఎంతమంది ఇక్కడ నుంచి? ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? చెప్పగలరా? 70 మంది వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? యాకోబు కుమార్. ఇప్పుడు లెక్క ఎంతమంది వద్దు కూడా చెప్పండి. మరి ఇప్పుడు లెక్క చేద్దాం కాదు. 70 చెప్పాలి. అందరూ నాకన్నా సీనియర్లే, అందరూ బైబిల్ చదివేవారు, అందరూ 70 మంది. 66 మంది వెళ్ళారు ఇక్కడ నుంచి. ఐగుప్తులో 4 ఉన్నారు, 70 మంది. వెళ్ళిన వారు 66 మంది. మొదటికోడు కాదు చెప్పాల్సింది. వెళ్ళిన వారు 66 మంది, 4 అక్కడ ఉన్నారు, 70 మంది. 70 మంది జనాంగాన్ని లక్షల మందిగా నడిపిస్తా ఉన్నారన్న. చెప్పకూడదు ఒకసారి? ఎంతమందిని? లక్షల మందిగా. ఎందుకని? మాట ఇచ్చాడు. యాకోబు, నువ్వు వెళ్ళు, నీ జనాంగాన్ని ఎక్కువ చేస్తా, దీవిస్తా, నీతో నేనుంటా, నీతో ఉండి నువ్వు ఎక్కడ నుంచి అయితే వెళ్ళావో మళ్ళీ అక్కడ నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేది నేనే. ఆమె ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు. దేవుడు నమ్మితే, దేవుడిని వెంబడిస్తే ఆయన అధికమైన దీవెనతో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఆ జనాంగం బయలుదేరి వస్తుంటే ఐగుప్తులో మొదలయ్యాడంట. దేశాన్ని, రాజ్యాన్ని, రాజులను అందరినీ కొట్టుకుంటా, తిట్టుకుంటా, నాశనం వచ్చేస్తా ఉన్నారంట. చివరానికి ఇక్కడికి వచ్చేవారికి మనం చదువుకున్న వాక్యం సంఖ్యాకాండంలోకి వచ్చేవారికి అక్కడ అడ్డుపడ్డాడు ఒక ఆయన. ఎవరైనా? బాలాకు అనే రాజు అడ్డుపడ్డాడు. ఏమనంటే, ఒక గొప్ప జనం మా మీదకి వస్తుంది, మేము చచ్చిపోతాం కాబట్టి బిలాము గారు మీరు వస్తే, అయ్యా నువ్వెవరు చెప్పిస్తే వాడు శపించబడ్డాడు కాబట్టి నువ్వు వచ్చి ఒకసారి ఆ మందను శపించవా అంటే ఏమన్నాడు? దేవుడు శపించకపోతే నేను ఏం శపించేది అయ్యా? అర్థమవుతుందా మీకు? దేవుడు భయపెట్టకపోతే వారికి భయమే తెలియదు. వారిని దేవుడే భయపెట్టాలి, నేను కాదు. దేవుడే శపించాలి, నేను కాదు అని చెప్తున్నాడు ఆయన బిలాము. అర్థమైందా మీకు? కాబట్టి ఎలా ఉంటుంది అంటే, ఒక మాట చూద్దామండి. కీర్తనల గ్రంథాన్ని తీయండి, 105వ అధ్యాయము 12వ వచనాన్ని. ఏదేమైనా ఈ రోజు ఈ వాక్యము దేవుడు మీతో మాట్లాడదామని
నుంచి నా మదిలో పెట్టిన మాటలు ఇవి మీతో మాట్లాడుతా ఉన్నా. చూడండి, కీర్తనల గ్రంథము ఆగండి, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 12వ వచనాన్ని ఇప్పుడు చదవండి. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకి నిత్య నిబంధనగాను స్థిరపరచబడేను. ఆమేన్, ఆమేన్. ఆలోచించే ఇప్పుడు ఏ మాట? యాకోబు భయపడతావేమో, భయపడవద్దు, నీ తండ్రి దేవుడు నేను అన్నాడే ఆ మాట ఈయనకి కట్టడగా ఉందంట. ఇశ్రాయేలుకి ఎలా ఉందంట? నిత్య నిబంధన. ఇప్పుడు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, జనమా, ప్రియ దేవుని జనాంగమా, మీరెలా ఉన్నారు? దేవునితో కట్టడిగా ఉన్నారా? నిత్య నిబంధన ఆయనతో చేస్తా ఉన్నారా? ఆ నిబంధనలు నిలబడ్డారా? తొట్టిల్లిపోయారా? పైని భక్తిగాను లోపల దాని శక్తిని అనుభవించలేని వారిగా ఉన్నారా? ఆలోచించి యాకోబు నమ్మాడు. ఎలా నమ్మాడంటే, దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు కాబట్టి నన్ను తీసుకొస్తాడు, ఆ రోజు నన్ను దీవిస్తానన్నాడు కాబట్టి నన్ను దీవిస్తానన్నాడు, కాబట్టి దీవించాడని ఆయన అనుకుంటా ఉన్నాడు. ఏ మాట అంట? ఆ మాట ఆయనకి కట్టడగాను, యాకోబుకేమో కట్టడగాను, ఇశ్రాయేలుకి ఎలా ఉందంట? నిత్య నిబంధన. ఆమేన్. ఎప్పుడు నిబంధన? నిత్య నిబంధన అంటే ఎల్లప్పుడు భార్య భర్తలు ప్రమాణం చేస్తారు. ఏమని? వ్యాధి బంధును, ఆరోగ్య బంధును, సంతోష బంధును, దుఃఖబంధు. ఎప్పుడు? పాస్టర్ గారు తాలుబుట్టు కట్టించిన తర్వాత ఇంటికి పంపించిన తర్వాత మహా ఉంటే 6 నెలలు, 6 నెలల తర్వాత ఇలా ప్రమాణాలు ఏమైపోతాయి వాళ్ళకి తెలియదు. అవునా కదా? నువ్వు ఇలాంటి తోడు అనుకుంటే నేను అసలు చేసుకునేదాన్ని కాదు. నువ్వు ఇలాంటి దాని అనుకుంటే నేను అసలు చేసుకున్నాను. వీళ్ళ నిబంధన అక్కడ ఏమని ప్రమాణం చేస్తారు? అయ్యా, నీకు కలిమిలోను లేమిలోను, వ్యాధి అందు ఆరోగ్యం అందు, సంతోషమందు దుఃఖం, ప్రతి సమయంలో నేను ఉంటాను ప్రమాణం చేస్తాం. 6 నెలలకి ప్రమాణాలు ఏమైపోతాయి. కానీ ఈయన ప్రమాణం ఎలా ఉందంటే, యాకోబుతో నిత్య నిబంధన, ఇశ్రాయేలుతో నిత్య నిబంధన చేశాడంట. ఏమనంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆమేన్. అంతేనే కాదు, శత్రువు దేశానికి వెళ్తానని భయపడతా. ఈరోజు క్రైస్తవులకు ఇదే భయం, అదొక జబ్బు. భయం అనే జబ్బు క్రైస్తవుల్లో ఉండడానికి వీల్లేదు. ఈ కట్టడ మనకు ఉండాలి, ఈ నిబంధన మనకు ఉండాలి. ఆ మాట ఆయనకి ఎలాగుందంట? కట్టడగాను నిత్య నిబంధనగాను ఉందంట. ఆయనతో కట్టడ చెయ్యి, ఆయనతో నిత్య నిబంధన చెయ్యి. ప్రభువా, ఈ రోజు నీ మాట నాకు కట్టడ నిత్య నిబంధన అని నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు రండి, సంఖ్యాకాండంలోకి ఒకసారి వస్తే, ఇక వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసి ముగించుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దామా? అమ్మా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. మళ్ళీ చదువు కాదు, ఏమన్నాడు? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. నువ్వు అంత అబద్ధాలు ఆడొచ్చు, 1000, 1,00,000, కోటి. నేనైతే లెక్కలేనని అబద్ధాలు ఆడేవాడు ఇదివరకు. నేనైతే లెక్కలేని అబద్ధాలు, నోరు తెలిస్తే అబద్ధం తప్ప మరొకటి వచ్చేది కాదు. నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. కానీ దేవుడితో నా కట్టడ వేరు, ఆయనతో నా నిబంధన వేరు. ఆయన నాకు ఒక కట్టడని ఏర్పాటు చేశాడు, నాకు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. అప్పుడే నేను అనుకున్నాను, అబద్ధం చూడడానికి వీలేదు. మనస్ఫూర్తిగా నిజం చెప్తే ఆ నిజంలో ఉన్న ఆనందం ఏంటో, ఆ నిజంలో ఉన్న సంతోషం ఏంటో, ఆ నిజంలో ఉన్న యథార్థత ఏంటో నేను తెలుసుకున్నాను. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను మాట ఇచ్చి తప్పేవాడిని కాదు, అబద్ధం ఆడడానికి నేను మనిషిని కాదు నీలాగా అని అంటా ఉన్నాడు. అంతేనా? ఏంటి మళ్ళీ చదువుమా? దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చెప్పండి ఒకసారి. ఎందుకు కొట్టాడు? ఇచ్చిన మాట
తప్పడైనా నీకేమైనా మాట ఇచ్చున్నాడు ఆయన? నీకు మాట ఇచ్చాడా? నీకు మాట ఇచ్చాడా? ఇచ్చి నెరవేర్చాడా? నెరవేర్చలేదా? నెరవేర్చాడా? అందరికి చూద్దాం. నేను అడుగుతున్నానని చేతులు ఎత్తుతాం. ఎందుకంటే చేతులు ఎత్తిన ప్రతి వారికి ఒక లెక్క ఉండదు. చేతులు ఎత్తిన ప్రతి వారికి ఒక లెక్క ఉండదు. అర్థమైందా? దేవుడు ఆయన మాట ఇచ్చి ఆయన చెప్పి చేయకుండా స్థాపించకుండా ఇదిగో చాలు చాలు వద్దులే వద్దులే. ఇక్కడ ఆగుతాం కొద్దిసేపు, ఇక్కడ ఆగుతాం. ఎక్కడ? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండడం. దానిపైన ఏమనుంది? చెప్పి చేశాడా చేయలేదా? సరిగ్గా చెప్పాలి. నాకు క్లారిటీ కావాలి. వాక్యాన్ని నేనేదో ఒకటి చెప్పడానికి రాలేదు ఈ గ్రామానికి, ఏదో ఒక చెప్పేదో రాలేదు. చెప్పాడా చేశాడా లేదా? చేశాడా? మరి కొంతమంది చేతులు ఎత్తట్లేదు ఎందుకు? వారి సొంత బలమా, సొంత తెలివా, సొంత ఆరోగ్యమా, సొంత ఐశ్వర్యమా, సొంత తెలివి జ్ఞానం ఉందా? నీ అంతటికి నువ్వు నడుస్తున్నావా? నీ అంతటికి నువ్వు నిద్రపోతున్నావా? నీ అంతటికి నువ్వు లెగుస్తున్నావా? నీ అంతటికి నువ్వు పని చేసుకుంటున్నావా? నీ అంతటికి నువ్వు సంపాదించుకొని తింటున్నావా? చెయ్యలేకపోవడానికి కారణం ఏంటి? నీ సొంత తెలివా ఇది? ఆయన మాట ఇస్తే తప్పడు. నిన్ను భూమి మీదకి పంపించినప్పుడే, జగత్ పునాదులు వేయక ముందే, నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించక ముందే నీకు మాట ఇచ్చాడు ఆయన. తెలుసా? ఇప్పుడు చప్పట్లు కొట్టండి. అంతే కొట్టాలి. ఏమి తెలుసని చప్పట్లు కొడతాము, ఏమి తెలియదని చేతులు ఎత్తాము. నువ్వు ఈ రోజు వరకు సజీవునిగా ఉన్నావంటే, సజీవరాలుగా ఉన్నావంటే, నువ్వు తిన్నా, పడుకున్నా, లేచినా, తిరిగినా, నీ రెప్ప నీ కన్ను కొట్టినా, నువ్వు శ్వాస పీల్చుకున్నా, నీ ఆయుష్ పొడిగినా, అది ఎక్కడంటే ఆయన ఎప్పుడో మాటిచ్చాడు. ఆయన ఎప్పుడో మాటిచ్చాడు కాబట్టి ఆ మాట నెరవేరుస్తున్నాడు ఆయన. అర్థమైందా? యాకోబుకు చెప్పాడు అక్కడ. కాబట్టి చెప్పి చేయకుండా ఉండడానికి ఆయన మనిషి కాదు, అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. అర్థమైందా మీకు? అది అప్పుడు యాకోబుకు చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్ళడానికి భయపడమాక, ఎందుకంటే నీతో నేను వస్తా, నీలో నేనుంటా, గొప్ప జనాంగంగా చేస్తా, ఆ జనాంగాన్ని తిరిగి మళ్ళా తీసుకొస్తా అని మాట ఇచ్చాడు. అందుకే దేవుడు మాట ఇచ్చి, దేవుడు అబద్ధమాడు. చూడండి, నాకు కనపడలేదు. దేవుడు అబద్ధమాటకు మానవుడు కాదు అని చెప్పాడు. అంతేనా? అవునా కాదు? మాట చెప్పాడా చెప్పలేదా? నడిపించాడా లేదా? నడిపిస్తా ఉన్నాడు. అయితే ఆయన అబద్ధమాడు. నీకులాగా నాకులాగా మనం 100 ప్రమాణాలు చేస్తాం. అమ్మతోడే ఒకళ్ళు అంటారు కూతురు మీద ఒట్టు అంటారు. కపక్కనే అంటే కూతురు మీద ఒట్టు అంటే ఏంటి అసలు తెలుసా మీకు? ఒట్టంటే ఏంటి? ఎందుకు కొట్టేస్తున్నావు? నీకు హక్కు ఉందా కూతురు మీద ఒట్టేయడానికి? భార్య మీద ఒట్టేయడానికి హక్కు ఉందా? నీ తల మీద ఒట్టేయడానికి హక్కు ఉందా? భూమి మీద ఒట్టేయడానికి హక్కు ఉందా? ఆకాశం మీద ఒట్టే నీకు ఏ అర్హత ఉందని ఒట్టేస్తావు? ఏ అర్హత ఉందని ఒట్టేస్తావు? పుచ్చుకొని చెప్పేస్తావు. మా ఆయన మీద ఒట్టండి, మా ఆవిడ మీద ఒట్టండి. ఏ అంత తొందర? దయచేసి గమనించండి. ఒడ్డుని భద్రపరచుకండి. దేవుడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అంతవరకే. కాబట్టి మీరు మనం ఇంకా సజీవులుగా ఉన్నామని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. వేరే ఒక వచనాన్ని చూడండి. ఆయన యాకోబులో ఏ దోషమును కలుగొనలేదు, ఇశ్రాయేలులో చూడలేదు. ఆగండి, అక్కడ ఏం చూడలేదంట అమ్మా? యాకోబులో ఏ దోషమును చూడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడని మనం అందరూ చెప్పుకుంటా ఉంటాం. శాస్త్రంలో నేను చెప్తాను, కానీ అందరూ నేను చెప్తాను. ఇక్కడ దేవుడు ఏమంటాడంట? ఏం చూడండి ఆయన, యాకోబులో ఏ దోషము చూడలేదు, ఇశ్రాయేలులో వంకరతనాన్ని చూడలేదు. అదే నువ్వు నేనైతే మన ఎదుటి వాళ్ళు వంకరతనం ఎక్కడ ఉంది? మన ఎదుటి వాళ్ళు దోషం ఎక్కడ ఉంది?
నువ్వెవరివి? యాకోబు మోసగాడని చెప్పడానికి నేనెవరిని? నీలో దోషాన్ని వెతకడానికి, దోషాన్ని, పాపాన్ని, శాపాన్ని, లోపాన్ని చూడవలసింది ఆయన. ఆయన అంటున్నాడు, యాకోబులో నేను ఏ ఒక్కదానమో చూడలేదు, ఇశ్రాయేలులో ఏ దోషము నేను చూడలేదు. ఒక్కతనము లేదంట, దోషము లేదంట. కానీ మనమైతే మన ఎదుటి వారు నడిచే నడకను బట్టి, మన ఎదుటి వారి పిలిచే పిలుపుని బట్టి, వారు చేసే ప్రవర్తన బట్టి వీడిలో ఖచ్చితంగా దోషం ఉంది. నువ్వే ఎదుగుతావు, నువ్వే సర్టిఫికేట్ ఇస్తావు, మనమే సర్టిఫికేట్ ఇస్తాం. అవునా కాదా? దేవుడికి కనపడిన ఒక్కతనం కూడా నీకు నాకు కనపడింది. అంత భక్తులు మనం, అంతేనా? అంతే, అంత భక్తులు మనం. దేవుడికి కనపడదు ఒక్కతనము, దేవుడికి కనపడదు దోషము, కానీ మనుషులకు మాత్రం కనపడింది. ఎందుకో చెప్పనా? ముందు నీలో ఒక్కతనాన్ని పోగొట్టుకో అన్నా, ముందు నీలో ఒక్కతనాన్ని పోగొట్టుకోపోయి సహోదరి సహోదరుడా, మనలో ఒక్కతనం లేకపోతే మనకందరూ తిన్నగానే కనపడతారు. అవునా కదా? మనలో ద్వేషం లేకపోతే అవకాడు మంచోడే, మనలో ప్రేమ ఉంటే ఆడు మనల్ని ప్రేమించినట్లే. మనలో లేనప్పుడు ఆకాడు ఎంత ప్రేమ ఉన్నా సున్నా. అంతేనా కదా? దోషము మనలో ఉన్నప్పుడు మనం అవకాడు ప్రేమతో ఎందుకు చూస్తాం? నేను ఒకప్పుడు అనుకునేవాడిని, నేను చెప్పే మాటలు బట్టి నాకెవరైనా మాటలు చెబితే నేను అనుకున్నాను ఈడు కూడా మోసగాడే, ఎందుకంటే నేను మోసగాడి కాబట్టి. అర్థమవుతుందా మీకు? వీడు కూడా అబద్ధికుడే, ఎందుకంటే నేను అబద్ధికుడు కాబట్టి. ఆయన కనపడలేదు, ఆయన కనపడలేదు, ఆ దోషం కనపడలేదు, ఆ వంకరతనం కనపడలేదు. కానీ మనకు మాత్రం కనపడింది ఆ వంకరతనం. యాకోబులో ఏ వంకరతనాన్ని నేను చూడలేదు, ఇశ్రాయేలులో ఏ దోషాన్ని నేను కనుగొనలేదు. యాకోబు కొంచెం తెలిసిన వాళ్ళు అట్టుండండి, నోరు చెప్పమాకండి. యాకోబు మోసగాడు అని చెప్తున్నాడు కదా, యాకోబు మోసగాడేనా? నేను అడిగేదాన్ని చెయ్యాలి, నేను అడిగేదాన్ని కాదు, అది కాదు చెప్పాలి. మీకు తెలిసింది చెప్పండి. యాకోబు మోసగాడా? మోసగాడా? ఏమో సరే, యాకోబు మోసగాడని దానికి అర్థం ఏంటంటే, యాకోబు పేరును బట్టి మోసగాడని వచ్చింది అంతే. యాకోబు మోసగాడి కాదు. దేవుడి చిత్తమైతే ఇంకొకసారి ఈ మోసం అనే అంశాన్ని బట్టి వాక్యం చెప్తాను. మోసం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈసారి అంటూ నేను వస్తే, ఈసారి నేను వస్తే దేవుడు చిత్తమై నడిపిస్తే ఖచ్చితంగా ఇదే సబ్జెక్టు చెప్తాను. యాకోబు మోసగాడు అనే మాట నేను క్లారిటీ మీకు ఇస్తాను. యాకోబు పేరునకి మోసగాడే కానీ యాకోబు మోసగాడు కాదు అనేది నా ఉద్దేశం. అయితే యాకోబు మోసగాడ కాదనేది ఇప్పుడు మనకు వద్దు, కానీ ఈసారి దేవుడి చిత్తమైతే వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. 2 మాటలు చెప్పి ముగిస్తాను. మరి కంక్లూజన్ ఉండాలిగా, ఉండాలిగా, ముగింపు ఉండాలా వద్దా? ముగించుకుందామా? ముగించుకుందాం. ఏదో రత్నకుమార్ అనిపిస్తుంది, ముగించుకుందామా? ముగించుకుందామంటే ఓకే, నేను ప్రార్థన చేసేస్తాను. చెప్పమంటారా? రైట్, కంక్లూజన్. అది ముగింపు లేకుండా వాక్యం చెప్తే అది పండదు. అర్థమైందా? యాకోబులో ఏ వంకరతనం లేదు, ఇశ్రాయేలులో ఏ యొక్క దోషము లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మీకు వాక్యాన్ని వివరిస్తాను. 22వ వచనాన్ని చూద్దాం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించారు. గురుపోతు వేగం వంటి వేగము వారికి. ఇక్కడ ఆగుదాం, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగుదాం. వివరణ లేకపోతే చదివించుకుంటా వెళ్తే మీకు ఏమర్థం అవుతుంది? అవునే కాదు? చదివించుకుంటా వెళ్తే తెల్లవారిపాటికి అందరూ బైబిల్ చదివేస్తారు, అంత జ్ఞానం ఉండాలి. కానీ చదవడం కాదు ఉపయోగం, దాన్ని వివరిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని మనసులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అది ధ్యానం చేయడానికి అవకాశం. ఏమంటున్నాడు అక్కడ? ఒకసారి చూద్దామా? రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించారు. అర్థం అక్కడ ఏంటంట? రాజు యొక్క జయధ్వని విషయం వాళ్ళ ఇశ్రాయేలీలో ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతి దేశాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని వాళ్ళు కొనగొట్టుకుంటూ వచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే
వారిలో ఉందంట. ఐగుప్తు నుంచి తీసుకొస్తుంది ఎవరు? రాజు యొక్క జీవని విజయ పథకాన్ని ఎగరేసుకుంటూ ఆయన తీసుకొస్తా ఉన్నాడు వాళ్ళని. చెప్పకూడదాం అక్కడ. అంతేనా? అంతేకాకుండా అక్కడ ఏమనుంది? గురిపోతు వేగము వంటి వేగము వారికి కలదు. వారికి కలదు. గురిపోతు వేగము వారికి కలదు అని ఉంది. అక్కడ ఆగుదాం ఒక నిమిషం. గురిపోతు వేగం అంటే అమ్మా, గురిపోతు వేగము, గురిపోతు అంటే చెప్పండి, పర్వాలేదు, నేను ఆగుతాను ఒక నిమిషం. నేను దూరం వల్ల ఎక్కడ ఆగుతాను మీకోసం. వాక్యాన్ని మీరు చాలా సార్లు విన్నారు కదా, చాలా సంవత్సరాల నుంచి వింటారా కదా. నేను అనేది ఏంటంటే, మీకు అర్థం కాకపోతే ఇంకా వాక్యం వినడం అనవసరమని నా ఉద్దేశం. అంతేగా, ఒకవేళ విన్నప్పుడు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవడం మంచిది. గురిపోతు వేగం వారికి ఉందని అక్కడ రాయబడి ఉంది. అసలు గురిపోతు వేగం అంటే, గురిపోతు వేగం తెలియాలి కదా. వారి వేగం ఎలా ఉందంటే, గురిపోతు వేగం ఉందంట. రెండు పొట్టేళ్ళు పడుచుకునేటప్పుడు చూసారా మీరు? రెండు పొట్టేళ్ళు పడుచుకునేటప్పుడు చూసారా? అది వేగం ఎంత ఎలా ఉంటుందో తెలుసా? అది స్పీడ్ ఎలా ఉంటుందో తెలుసా? అది బలం ఎంత ఎలా ఉంటుందో తెలుసా? వాటికి ప్రాణం పోయేది తెలియదు, కొమ్ములు ఇరిగేది తెలియదు, వాటికి దమ్మొచ్చేది తెలియదు. కానీ ఆ వేగం ఎలా ఉంటుందంటే గురిపోతు వేగం అంట. ఆ వేగానికి తట్టుకోగలిగిన వాడు ఎక్కడున్నాడు? అక్కడ బాలాకు, బిలాము అది చూశారు. బాలాకు ఆ వేగాన్ని చూసి, అయ్యా ఇశ్రాయేలీయులు వచ్చి మా మీద పడితే ఆ వేగానికి మేము తట్టుకోలేము, ఆ వేగాన్ని మేము భరించలేం, ఆ వేగాన్ని మేము ఓర్చుకోలేం, చచ్చిపోతాం. కాబట్టి నువ్వు వచ్చి శపించవా అని అడిగితే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, గురిపోతు వంటి వేగము వారికి కలదు. ఆ వేగాన్ని తట్టుకోగలిగిన వాడు ఉన్నాడా? ఈ వేగం ఎవరంటే దేవుడు. దేవుడు అక్కడ రాజ్యం చేస్తున్నాడు. రాజ్య ధ్వని ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వస్తా ఉన్నారు. అందుకే ఇశ్రాయేలీయులకు మాట ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు ఐగుప్తు వెళ్ళడానికి భయపడమాక, నీతో నేను వస్తా, గొప్ప జనంగా చేస్తా. అక్కడి నుంచి తిరిగి ఎన్ని దేశాలు అడ్డమైనా, ఎన్ని సముద్రాలు అడ్డమైనా, ఎన్ని నదులు అడ్డమైనా, ఎడారి అడ్డమైనా, కొండలు అడ్డమైనా, వీడులు అడ్డమైనా, ఏ అడ్డమైనా సరే నేను తీసుకొచ్చేది నీకు, నేనుంటా నీకు అని మాట ఇచ్చాడు. ఆ మాటను నమ్మాడు యాకోబు. చెప్పకూడదు ఒకసారి. ఇశ్రాయేలు జనాంగం ఆ మాటను నమ్మారు కాబట్టి వారి నానాటికి 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 అభివృద్ధి పడుతూ ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారే కావచ్చు, పెద్దల గ్రామస్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రాత్రి పడిన చోటనే ఉన్నామంటే దేవుడికి అక్కడ నీలో లేదని, పడిన చోటనే ఉన్నామంటే ఆయనతో నిత్య నిబంధన నీకు లేదని, ఆయన రాజ్యములు నీలో లేదని అర్థం. పడేసిన కాడే ఎక్కడ గొంగడు అక్కడే ఉందంటే కారణం ఏంటంటే నువ్వు దేవుడి స్వరం వినలేదని అర్థం. దేవుడి స్వరం వినగలిగితే, దేవుడితో మాట్లాడగలిగితే, దేవుడు చిత్త ప్రకారం నడవగలిగితే ఈ గురిపోతు వేగము నీలో ఉంటది. వింటావా? అర్థమవుతుందా? ఈ గురిపోతు వేగము మనలో ఉంటది. ఎందుకంటే దేవుడి స్వరాన్ని వినాలి. ఆ మాట ఆయన కట్టడగా తీసుకున్నాడంట. ఆ కట్టడ నాలో ఉండాలి, ఆ కట్టడ మీలో ఉండాలి, ఆ కట్టడ మన గ్రామస్తులో ఉండాలి. ఈ లోకంలో ఆ కట్టడుంటే విజయం మనదే. గురిపోతు వేగం వంటి వేగము వారికి కలదు అని చెప్తుంటే 23లో చూడండి ఒకసారి. అమ్మా, నిజముగా అమ్మా, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునుగాడు లేడు. ఆయా కాలమునందు క్రమక్రమంగా జరిగిపోతా ఉన్నాయి. చాలా మంది అనుకుంటా ఉన్నారు అక్కడ ఇశ్రాయేలీయుల జనాంగంలో ఏదో మంత్రం ఉంది, ఏదో శకునం ఉంది, ఆ శకునాన్ని బట్టి బయలుదేరితే దీనికి విజయం వస్తుంది అని అనుకుంటున్నారు కదా. అంతేనా అమ్మా? భర్త పొలమైనప్పుడు భార్య ఎదురొచ్చింది, సూపర్ పనిచేయాలి అంతే. ఇది నీరసం అయితే ఎవరు లోపమది? ఎదురొచ్చింది భార్యదేగా. ఉద్యోగం బాగా రాణించాలి, తల్లి ఎదురొచ్చింది, శకునం.
శకునం అనగా దరిద్రం, ఎదురొస్తే నష్టం, పాపం, శాపం, లోపం. ఎదురు రావడానికి ఏ హక్కు మనకి లేదు. నువ్వు ఎదురొస్తే కలిసి వస్తే నేను రోజు నిన్నే ఎదురు పెట్టుకొని వెళ్తాను. అవునా కదా? అవునా కదా? భూమి మీద నేను ఒక మాట అడుగుతాను. నేను ఒక ఎదురు పెట్టుకొని వెళ్ళాను అనుకో, నాకు ఒక 5,000 దొరికి 5,000 దొరికితే మళ్ళా గిరుడు తిరిగి వచ్చి ఆ వచ్చిన ఒక 5,000 ఇచ్చి మళ్ళా ఎదురు రావాలంటే ఈసారి 1,00,000 దొరుకుతాయిగా, లేకపోతే 5,000 దొరుకుతాయిగా, దొరకాలిగా. నీ శకునం మంచిదైతే, నీ భార్య మంచిదైతే, నీ భర్త మంచిదైతే, నీ తల్లిదండ్రులు మంచిదైతే, నీ పిల్లలు మంచోళ్ళైతే ఇవన్నీ జరగాలిగా. అది దేవుడే నువ్వైతే. ఇది శకునం. యాకోబులో ఆ శకునం లేదు. ఇశ్రాయేలులో మంత్ర దండం లేదు. ఆయా కాలానికి, ఆయా సమయానికి, ఆయా అది దేవుడు చేస్తూ 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 నడిపిస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి. కాబట్టి నీ కాలానికి నీకేది అవసరమో నీకు తెలుసు. బాల్యంలో నీకు ఏది అవసరమో తెలుసు, ఎవరి వయసులో నీకు ఏది అవసరమో తెలుసు, వృద్ధాప్యంలో నీకు ఏది అవసరమో తెలుసు, నీ ప్రతిరోజు నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆయా కాలంలో ఆయన ఆజ్ఞాపిస్తే అది నువ్వు పొందుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా ఈ రోజన్నా? యాకోబులో ఏ మంత్రదండము శకునిగాడు లేదంట. ఆయా కాలంలో జరుగుతుంది అని చెప్పబడతా ఉంది. చివరి మాట 4వ వచనాన్ని చూడండి. అదే 24వ వచనాన్ని చూస్తే, అమ్మా ఇదిగో ఆ జనము ఆడసింహము వలె అమ్మా లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము తాగు వరకు పడుకొనదు. ఏమ్మా ఏం చేసి ఆ జనం ఎలా ఉన్నారంట? చివరి మాట, ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇక్కడ ఇంచుమించుగా స్త్రీ పురుషులు సమానంగానే ఉన్నట్టున్నారు. కొద్దిగా 4-5 స్త్రీలే ఎక్కువ ఉన్నారు. ఈ జనాంగాన్ని స్త్రీలతో ఎందుకు పోల్చాడు? స్త్రీలతో ఈ జనాంగాన్ని ఎందుకు పోల్చాడు? ఆడ సింహముతో ఈ జనాంగాన్ని ఎందుకు పోల్చాడు? 2 నిమిషాల సమాధానం చెప్పండి. లేకపోతే ఆ 2 నిమిషాలు నేను కేటాయించి వాక్యాన్ని చెప్పేస్తాను. ఓకేనా? ఎలాంటి వారంట ఆ జనాంగము? ఆడు సింహము వంటి వారు, ఆడు సింహము వంటి వారు అని చెప్పబడి ఉంది. ఆ జనాంగం ఏం చేస్తారంట? నిక్కి నిలుచును. ఇక్కడ ఆ ఆడు సింహము నిక్కి నిలబడుతుంది. ఆడు సింహము వంటి వారు అని చెప్తా ఉంటే ఆడు సింహమును ఎందుకు పోల్చారంటే ఆడు సింహము భలే రోషం కలిగినది. ఎందుకంటే ఆడు సింహము ప్రసవించిన తర్వాత కాపలా కాస్తా ఉంటుంది. ఆ దారిని ఎవరన్నా వెళ్తుంటే ఆడు సింహానికి భయం. ఏమనంటే ఈ మనుషుడు, ఈ వేటగాడు నా బిడ్డల మీదకి వస్తాడేమో, వీడి దగ్గర బాణం ఉందేమో, వీడి దగ్గర తుపాకు ఉందేమో, నా బిడ్డలు చంపేస్తాడని భయముతో, ప్రేమతో, భయము శత్రువు మీద, ప్రేమ పిల్లల మీద ఉండి ఆడసింహం ఏం చేస్తుందంటే వచ్చే వేటగాడిని వేటాడేస్తుంది. వచ్చే వేటగాడిని వేటాడటానికి చిత్తపడిపోయింది, నిక్కి నిలబడిపోయింది. ఈ జనాంగాన్ని ఎందుకు అలా పోల్చాడంటే వీరు నిక్కి నిలబడ్డాడంట. ఎక్కడ అంటే దేవుడి సన్నిధిలో నిక్కి నిలబడ్డాడు. ఎక్కడ అంటే ప్రార్థనలో నిక్కి నిలబడ్డాడు. ఎక్కడ అంటే నిక్కి నిలబడింది దేవుడి సన్నిధిలో పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, పరిచయం చేయడానికి, శాపలను విధేయత, దేవుడికి ఘనత రావడానికి నిక్కి నిలబడ్డాడంట. అందుకే వీళ్ళని ఆడసింహాలతో పోల్చాడు. అర్థమైందా? నువ్వు నిక్కి నిలబడతావు. భార్య తాగటానికి వదిలిపోతే ముడుచుకుంటావు. భర్త కూరగాయలు తాగకపోతే నీ నిక్కి నిలబడటం ఎక్కడా? నువ్వు నిక్కి నిలబడతావే ఎక్కడా అని అడుగుతున్నాను. వీరు నిక్కి నిలబడ్డారు. ఆడసింహం వల్లే వీరు నిక్కి నిలబడ్డారు. ఎక్కడంటే దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘంలో నిక్కి నిలబడ్డారు. నువ్వు ఎక్కడ నిక్కి నిలబడుతున్నావు? ఎక్కడ నిక్కి నిలబడుతున్నావు? పక్కింటోడు పలకపోతే నిక్కి నిలబడతావు. ఆడ బొమ్మ మీద ఒకవు, ఆడంటే అసహ్యం నీకు. అక్కడ నాకెందుకు? భార్య మీద భర్త, భర్త మీద భార్య, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద పిల్లలు
సన్నిధిలో ఉండాలి. ప్రార్థనలో నిక్కి నిలబడు, దేవుడు కార్యం చేస్తాడు. ఎలాగే ఆడసింహాల వలె వీళ్ళున్నారంట. యాడ నిలబడ్డారంటే నిక్కి నిలబడతా ఉన్నారు వీళ్ళు. ఇంకొక మాట ఏముంది అక్కడ కింద, నిక్కి నిలబడిన వీరు ఏం చేస్తారంట, మేకను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు ఆమేన్ వారి శత్రువులను సంహరించేదాకా వీరు నిక్కి నిలబడే ఉంటారు. చెప్పడం ఒకసారి. ఇశ్రాయేలీయులకు ఎదురు వచ్చిన వాడు, ఇశ్రాయేలీయులను ఎదిరించాలనుకున్న వాడు, ఇశ్రాయేలీయులను శపించాలనుకున్న వాడు, ఇశ్రాయేలీయులను నాశనం చేయాలనుకున్న వాడిని తిని వేట తిని రక్తము తాగి ప్రశాంతంగా ఉంటారంట. అలా పోల్చాడు ఆడసింహాన్ని. ఆడసింహాన్ని లేడీస్ తో ఎందుకు పోల్చాడంటే, నేను చెప్తాను ఒక మాట, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆడవాళ్ళతో ఎందుకు పోల్చాడంటే, ఆడవాళ్ళకు పోలే కోపం, చాలా కోపం. అందుకే ఆడసింహంతో పోల్చాడు. ఎందుకు కోపం అంటే, ఒక చిన్న మాట చెప్తాను. మన కుటుంబ సభ్యులే కావచ్చు, ఒక స్వతంత్రం మీద అన్న కూతురునో అన్న కొడుకునో తప్పు చేస్తున్నాడని ఒక దెబ్బేసాం అనుకో. ఒక దెబ్బేస్తే వాడు ఎలా ఉంటాడు, ఏడ్చుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నానేమో ఎదురు పిల్లలు కొట్టామంట అంటే, వాడు తప్పు చేసి కొట్టాడంటే, సరే దాన్ని కొట్టాలా, ఇంకోసారి కొట్టమన్నా చెప్పు అంటాడు తండ్రి. అప్పుడు వచ్చింది మా వదిలేక, అప్పుడు వచ్చింది వదిన ఏమనేంటి, నీకేం పని అనుకోవడానికి, నువ్వేమైనా కన్నావా, నువ్వేమైనా పెట్టావా, నువ్వేమైనా పోసావా, నేను కష్టపడి కన్నాను, నేను కష్టపడి సాగుతున్నాను, నేను కష్టపడి ఇంత తోడు చేసుకుంటే నా పిల్లలు కొడతానికి నువ్వు సరికొండ ముందు అని ఎగబడి కోడి పొడిచినట్టు పొడుస్తా ఉంటది. ఇప్పుడు ఈ భర్త అన్నాడు, అయిపోయింది రా అంటే, నీకు తెలుసా నేను కన్నా, నీకు తెలుసా నేను మోసా, నీకు తెలుసా నేను ప్రయాసపడ్డా అని తిడతా ఉంటది. అంటే తల్లికున్న ప్రేమ తండ్రికి లేదని అక్కడ. అంతేనా కాదా? ఇది ఆడవాళ్ళకున్న బుద్ధి. వారి ఒక దాంతో చుట్టాల్సిందే వీళ్ళంతా. అందుకని పోల్చాడు. అక్కడ రాష్ట్రం కలిగిన ఆడసింహంతో పోల్చాడు. అర్థమైంది మీకు? అర్థమైందే కాలేదు? ఆమేన్. అది ఆడసింహంతో ఎందుకు పోల్చాడంటే, అది వేటను తిన్నదాకా నిద్రపోదు. తన పిల్లల జోలికి వస్తే కోడి సైన్యమే ఎగిరెగిరి పొడిచిందే, మరి సింహం ఎలా ఉంటది, ఒరుగునిదా? కాబట్టి అందుకే అక్కడ ఏమన్నాడంటే, దేవుడు దీవిస్తే మనుషులు శపించగలరా, నేనేమని శపించగలను అని ఆయన చివరికి అంటున్నాడు. అయ్యా ఒక చిత్తమే లోపం ఏంటంటే 10వ వచనంలో ఏమన్నాడంటే, అమ్మా ఎవరు కింద అయినా చదవండి, మళ్ళీ మనకు అంత అవుతుంది. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. ఆమేన్. నా అంత్య దశ చాలా అవుతాయి. అసలు నీతిమంతుల వంటి మరణము నాకు వచ్చును గాక, నాకు లభించు. ఈయనకు అర్థమైపోయింది వాళ్ళని శపించలేను, ఈయనకు అర్థమైపోయింది వాళ్ళని ఏం చేయలేను, నేను మనుషులని. ప్రవక్త అయితే అవ్వచ్చు అదే విషయం. కాబట్టి ఆయన అన్నాడు, చిన్న రిక్వెస్ట్ తర్వాత, నీతిమంతుల వంటి మరణము నాకు లభించును గాక. బా చూసావా ఎంత దిగసాగిపోయాక. ఆయనకు అర్థమైపోయింది, దేవుడు దీవిస్తే తప్ప ఎవడు దీవించగలడు, ఆయన శపిస్తే తప్ప ఎవడు శపించగలడు, ఆయన భయపెడితే తప్ప ఎవడన్నా భయపడు. నా వల్ల కాదు అయ్యా, ఈ పాపాలన్నీ నా మీద వేయకుండా నాకు ఒక పని చేస్తావా, నీతిమంతుల వంటి మరణము నాకు వస్తే చాలు. ఆమేన్. అది పరిస్థితి. మనిషి అనుకోవచ్చు, నా ఉసురు తగిలి నా శాఖ కాదు. దేవుడు శపించకపోతే ఎవడిని నువ్వు శపించలేవు, దేవుడు భయపెట్టకపోతే ఎవడిని నువ్వు భయపెట్టలేవు. కాబట్టి మీరు ఆలోచించేమని అడుగుతున్నా. దేవుడు ఈ బిడపట్ల గ్రామాన్ని అత్యధికముగా దీవించును గాక. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు, అంతగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమవుతుందా మీకు? అవునా కదా? దేవుడు శపించకపోతే మనల్ని ఎవడు శపించగలడు? దేవుడు దీవిస్తే మనుషుడు శపించగలరా? నువ్వే శాపానికి భయపడవాక, ఏ అపకీర్తికి భయపడవాక, ఏ నిందకు భయపడవాక, ఏ సాతాను వచ్చినా ఎదురెళ్ళు
అది నిన్నేం చేయలేదు. ఎందుకో తెలుసా? నిన్ను భయపెట్టాలని దేవుడు అనుకుంటే భయపడతావు తప్ప నిన్నెవడు భయపెట్టలేడు. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి వారి కూడా దేవుడు దీవులతో నిండుకోవాలని, దేవుడు మీకు సమృద్ధిని కలుగు చేయాలని ఒక దైవజనుడిగా మరి నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. మరి జాగ్రత్తగా ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. నూతన యెరూషలేము ప్రార్థన మందిరాలు అనేక ప్రాంతాల్లో కట్టబడతా ఉన్నాయి. మరి సేవ దేవుడు విస్తృతం చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేయండి. మీరేం చేయొద్దు, మీరు నాకేమి పెట్టుబడి పెట్టొద్దు. మీ పెట్టుబడి ఏంటంటే ప్రార్థన. ఇంకా అనేక ప్రాంతాల్లో వాడబడాలి. అంతేకాదు దేశ విదేశాల్లో కూడా దేవుడు నన్ను వాడుకోవడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. కాబట్టి విదేశాల్లో కూడా వాక్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేవుడు నన్ను బలపరుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాల్లో పట్టణాలు పదులని లేకుండా, దేశాలని భాషలని లేకుండా దేవుడు నన్ను వాడుకునేలాగా అనేక చోట్ల మందిరాలు కట్టలాగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నూతన యెరూషలేము ప్రార్థన మందిరాలు కట్టబడాలి. అంతేకాదు నూతన యెరూషలేము ట్రస్ట్ మనకుంది. దేవుడు ఆ ట్రస్ట్ ద్వారా అనేకులకి, పేదవాళ్ళకి, దీనులకి, మరి అభాగ్యులకి ఆహారం అందిస్తా ఉన్నాడు. చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. చాలా మంది సపోర్ట్ చేస్తూ వారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రార్థన చేయండి. ఆ ట్రస్ట్ ద్వారా బట్టలు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఆహారం కావచ్చు, మరి ఏదైనా కానీ అనేకులకు అందచేసి మరి దేవుడు దీవెనలు మరి పొందుకోవాలని మరి మేము అనుకుంటూ ఉన్నాం. దేవుడు చిత్తమైతే ప్రార్థన చేయండి, పాల్గొనండి, ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. మరొక మారు మీ పట్ల నేనేమన్నా తప్పు చేస్తుంటే క్షమించమని ప్రభు పేరిట చక్కగా తల వంచి అడుగుతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మరి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అందజేస్తూ ఉన్నాను.